అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఏకంగా 99% మేనిఫెస్టోని పూర్తి చేసేసాడంట. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తానో చూడండి. ఒకసారి రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటనగా నిలిచిపోయింది. ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడన్నా ఇచ్చిన హామీలు ఇచ్చినట్టే ఉన్నాయి. పోలవరం అన్నావు, అమరావతి అన్నావు, ప్రత్యేక హోదా అన్నావు, విశాఖపట్నానికి రైల్వే జోన్ అన్నావు, ఏమైపోయింది? ఎక్కడిదక్కడే ఉంది. సిపిఎస్ రద్దు అన్నావు, మద్యపాన నిషేధం అన్నావు, ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఏ ఒక్కటే కూడా నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. మన ప్రధాన అజెండాలు అన్న ఇవి. పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ప్రత్యేక హోదా, విశాఖపట్నం రైల్వే జోను, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ఇవన్నీ కూడా మన ప్రత్యేక అజెండాలు. ఇవన్నీ కూడా మన ప్రధాన అజెండాలో 2019 ఎన్నికల ముందు మన ప్రధానంగా విమర్శలు చేసింది, హామీలు ఇచ్చింది వీటిపైనే. ఏమైపోయింది చెప్పు? సరే, ఇప్పుడు అమరావతికే వద్దాం. అమరావతిని నేను భయంకరంగా డెవలప్మెంట్ చేసేస్తాను ఎలా అని చెప్పేసి అని అడగమాకండి. నా బుర్రలో ఉంది అది. మామూలుగా ఉండదు. మరి అల్లాడిచ్చేస్తాను, రఫాడిచ్చేస్తాను, ఇంక ఊపిరి కూడా తీసుకోలేదు. దెబ్బ వేసేస్తాను. ఇంక అక్కడ ఎరగ తీసేస్తాను అన్నావు. ఏమైంది? అధికారంలోకి రాగానే 3 రాజధానులు అన్నావు. 3 రాజధానులు కాస్త 3 ఏళ్ళు జరిగి లేదు 3 రాజధానులకి వెళ్ళినా ఒకటే రాజధాని అని చెప్పేసి అని అన్నావు. ఇవాళకి 3 రాజధానుల మీద బిల్లు లేదు, పాడు లేదు. ఎడుతున్నావు ఎందుకురా అంటే ఎగ్గొట్టినాను కన్నట్టు వెనకడికో సామెత ఉంది. అలాగా దీని అమరావతిని మనం పూర్తి చేయలేదు, 3 రాజధానులు దానికి ముందుకెళ్ళలేదు. మబ్బి పెట్టావంతే. అటు ఇటు కాకుండా చేసి మొత్తానికి ఆపేసావు, మొత్తానికి నాశనం చేసేసావు. అయిపోయింది. పోలవరం సంగతికి వద్దాం. నేను వస్తే యుద్ధ ప్రాతిపదికన ఏకంగా నిర్మించేస్తాను. ఇంకా ఏమీ లేదు. 2020 అంటే 2020 కల్లా పూర్తి చేస్తా అన్నాడు. తర్వాత 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి అని అనిల్ కుమార్ యాదవ్ చేత తొల్లగొట్టించు అసెంబ్లీలో. అయిందా? కాలే. 3 ఏళ్ళ తర్వాత మంత్రిని మార్చావు. అంబటి రాంబాబు వచ్చి ఏమంటాడో, హెచ్చచ్చా ఇప్పుడే అవుతావు, ఇప్పుడులో అయ్యే పని ఏం కాదు. అది ఎప్పుడు అవుద్దని చెప్పి అడగమాకండి. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో అవుద్ది అది. మళ్ళీ ఇప్పుడు 2025 మళ్ళీ నాకు అధికారం కట్టబెట్టేస్తే అప్పుడు చూద్దాంలే. అయిపోయింది. ఇంకా ప్రత్యేక హోదా గురించి చెప్పుకోవసరం లేదు. 25 మంది ఎంపీలు ఇచ్చాను నాకు. ప్రత్యేక హోదాని తాడుకట్లు లాక్కొచ్చేస్తాను. రోడ్డు అంటే బరబరని. మనతో మామూలుగా ఉండదు. దేశం మొత్తం మన వైపు చూస్తుంది. మనం లాక్కుంటూ వచ్చేస్తూ ఉంటేని ఏమైంది? ఏం కానా? అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డం తప్పితే మనం చేసింది సచ్చింది ఏమీ లేదు. అక్కడ మద్యపాన నిషేధం అన్నావు. బ్రాండెడ్ మద్యాలు అన్నింటిలో కూడా నిషేధించేసేవు. మేము ఇంకా ఏదో అనుకున్నాం. మద్యపాన నిషేధం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా మద్యం లేకుండా చేసేస్తాడా అని చెప్పి అనుకున్నాం. బ్రాండెడ్ మద్యం నిషేధించేసి కల్తీ మద్యాన్ని ఏర్లే భరించేస్తున్నాం. అది కూడా మన సొంతమే. సొంత బ్రాండ్లు, సొంత కంపెనీలు, అవి కూడా మన నాయకులు ఇయే, మన బెనామీలు. అవన్నీ కూడా కంపెనీలు అన్నీ కూడా రోజుకో బ్రాండు స్పెషల్ స్టేటస్ అందులోనే వచ్చేస్తుంది. 9 గుర్రాలు అంటాడు, 6 గుర్రాలు అంటాడు. ప్రత్యేక హోదా అందులోనే వచ్చేది. అన్నీ అక్కడే వచ్చేస్తాయి. టక్ దరిద్రమైన పరిపాలన. దాన్ని మించిన దరిద్రం ఇంకోటి లేదు. నీ పరిపాలన మించిన దరిద్రం ఇంకొకటి లేదు. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతలా ఎవడో చేయలేదు బాబు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నీ అంత దిక్కుమాలిన పరిపాలన ఎక్కడా చూడలేదు, ఎప్పుడు చూడాల. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత దిక్కుమాలిన పరిపాలన ఎక్కడా చూడలేదు. ముఖ్యమంత్రి అయ్యా దేనికయ్యావా అంటే బట్టన్ నొక్కేస్తానంటే, పన్ను ముసలమ్మని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టినా సరే బట్టన్ నొక్కేస్తా. తెలుసా? అప్పులు చేయడమేగా, అప్పులు చేసి పనిచేయడమే కదా. రాష్ట్రానికైనా మనం ఆదాయం పెంచామా? ఆ విధంగా ఏమైనా అడుగులేసాం మనం అసలు? అబ్బే ఇంకా సొల్లు చెప్పాలి ఇక్కడ. కానీ ఇంకా గ్రాఫిక్స్ మాత్రం బాగానే డిజైన్ చేయించామన్నా. క్లియర్గా తెలిసిపోవట్లేదు. ఇక్కడ అదే కనబడుతుంది నాకైతే. ఇది గ్రాఫిక్స్ అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాక మాట్లాడు. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటంటే, ఎన్నికలప్పుడు మాత్రం అబద్ధాలు చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు. ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం. కానీ దరిద్రం ఏంటంటే అన్న, నువ్వు ఎన్నికలప్పుడు అబద్ధాలు చెప్తావు, మామూలుగా ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తావు. నిజం అంటే ఏంటో తెలియదన్న నీ నాలుగుకి. నీ నోటంట ఏ రోజు కూడా నిజం వచ్చిన పాపాన పాలా. నిజంగా చెప్తున్నాను మేమైతే. దీన్ని ఖండించకండి ఎవడున్నాయి. కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను చూపించి ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం
దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా అట్లా మీ బిడ్డ అనమాకన్నా చాలా చిరాగ్గా చాలా చండాలంగా కూడా ఉంది. నీ సినిమా అయిపోయింది, ఇంక దుకాణం సర్దేయడమే. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని బేదరపరిచినా, ఎంత గొక్కెట్టి ఏడ్చినా జనం ఎవరో నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. అయ్య బాబు వద్దురా బాబు, ఆల్రెడీ ఇప్పటికే నాన్న సంకల్లాకి ఎత్తున్నాం మనం. దరిద్రుడు వచ్చాడు కానీ వచ్చిన కానీ పెనానికి సుఖం లేకుండా పోయింది. ఏం చేస్తాడు ఎందుకు చేస్తాడో కూడా అర్థం కాకుండా ఉన్న పరిస్థితి. మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే కనుక మనం చచ్చిపోవాల్సిందే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం బతకలేము, ఇంక రాష్ట్రం విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి అనే స్టేజీకి వచ్చారు. ఎన్నున్నా ఇంకొక 4 రోజులు అన్నా, 4 రోజుల తర్వాత నీ పేటు మారిపోద్ది. జూన్ 4 తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావో ఉండవో కూడా తెలియదు. ఇవాళ నిన్ను పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నావు కానీ నువ్వు ఇక్కడ జూన్ 4 తర్వాత నువ్వు ఇక్కడ ఉంటావో ఉండవో కూడా తెలియదు. ఇందాక ఒక వార్త వచ్చింది, లండన్ వెళ్తానికి మే 25న ఎప్పుడో లండన్ వెళ్తానికి పర్మిషన్ కావాలని చెప్పేసి అని అప్లై చేయడానికి చూస్తున్నామని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. అది నిజమో కాదో తెలియదు. ఒకవేళ అదే నిజమైతే కనుకన్నా ఎన్నికల రిజల్ట్స్ టైంలో కూడా నువ్వు ఇక్కడ ఉండవు తెలుసా. ప్లానింగ్ అది నీది. దయచేసి ఇంకా ఇలాంటి సొల్లు మాటలు చెప్పమాకన్నా. ప్రజలు విని 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 విసుగొత్తిపోయి ఉన్నారు. కలగా వాగుతూ ఉంటారులా పిచ్చుకున్నలాగా అనే స్టేజ్కి వచ్చారు. మాట్లాడితే నేను 99% ఏకంగా చేసేసాను, ఇదిగో నా మేనిఫెస్టో అంటే మద్యపాన నిషేధం చేసిన తర్వాత కదా ఓట్లు అడుగుతానన్నావు, ఎందుకు చేయలా? దాని ఒక్కదానికి సమాధానం చెప్పాయి నువ్వు. ఏం వద్దు, మద్యపాన నిషేధం నేను చేసిన తర్వాత ఓట్లు అడుగుతా, లేకపోతే నేను ఓట్లు అడగను. అప్పటి వరకు కూడా నాకు ఎవరు ఓట్లు వెయ్యొద్దు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత నువ్వు ఓట్లు అడుగుతున్నావు కదా, నువ్వు ఎందుకు ఓట్లు అడుగుతున్నావు? ఇప్పుడు చేయలేదు కదా, మద్యపాన నిషేధం చేయలేదు కదా నువ్వు. మన ఆదాయానికి మన సంపాదనకి ఆదాయంగా పెట్టేసుకున్నాం కదా దాన్ని. ఆయువు పొట్టు అదే కదా మనకి. ఆగడు సినిమా అనుకుంటా, లేబుల్ ఒకటే ఒరిజినల్లో మందు మాత్రం కల్తీ చిన్నోడు అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది. యాజ్ టీజ్ ఆ సీన్ చూపించేస్తున్నావు మాకు. ఆగడు సినిమా చూపించేస్తున్నావు తెలుసా నువ్వు. మా కళ్ళ ముందు కనబడిపోతుంది. ఇంత దరిద్రంగా ఉంటుందా పరిపాలన? ఇంత దిక్కుమాలి పరిపాలన చేస్తున్నాడా? పైగా పైకి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇక్కడ. బాబోయ్, నీ పరిపాలనకు ఒక దండం పెట్టారా? నిజంగా చెప్తున్నా, నీ పరిపాలన నిజంగా దండమే. అంత పచ్చిగా అబద్ధాలు చెప్తూ కూడా అంత కాన్ఫిడెన్స్గా చెప్తావు చూసావన్నా. మీ బిడ్డ నేను మీ బిడ్డని వద్దునైనా మా బిడ్డ అని చెప్పేసి అందరికీ కూడా ఇంత బాగా ఎట్టేస్తావు, సరిపోద్ది. ఇంక చదువుకో. నిన్ను నమ్మే పరిస్థితి ఎవ్వరు ఉండడు, నమ్మను కూడా నమ్మరు. ముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు, వీటి గురించి మాట్లాడు. ఏం అమలు చేసాడు అంటే చెప్పుకోవడానికి ఏమి లేదు, అమలు చేశాను అంతే. ఏం అమలు చేస్తా చెప్పాయంటే చెప్పడే. అమ్మ ఒడి వేసాను కదా, అది వేసాను కదా, ఇది వేసాను కదా. మరి చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఏంట్రా అంటే దానికి సమాధానాలు ఉండవు. కింద మన పేటీఎంకి ఒకరు అట్లా సమాధానాలు చెప్పలేరు, గావుగా లేస్తారు. ఇంకా కొద్దిగా సిగ్గుపడు అన్న, ఇంక ఇలాంటి మాటలు మాట్లాడమాకు దయచేసి. ఇక్కడితో కట్టిపెట్టే, నీ సినిమా అయిపోయింది. నువ్వెంత గగ్గోలు పెట్టినా కానీ నీ ఓటమి పక్కా. ఏదైతే రాసి పెట్టుకో.